హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ రిషి అండ్ ఖుషి వైబ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళైతే సాటర్డే స్పెషల్‌గా మేము ఒక టెంపుల్‌కైతే వెళ్దాం అనుకున్నామండి. ఆ టెంపుల్ ఏంటి? ఎక్కడ? ఎంత విశిష్టత ఉంది? ఆ టెంపుల్‌కి స్థల పురాణం ఏంటి అనేది నేను చెప్తానండి వీడియోలో. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, సపోర్ట్ చేయండి. మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయామండి. పిల్లల్ని రెడీ చేసుకొని మేము కూడా రెడీ అయిపోయి ఇంకా అందరూ హాయ్ చెప్పేస్తున్నారు. మీరు కూడా హాయ్ చెప్పేసేయండి. ఇక టెంపుల్ ఏంటి అంటే కీసరగుట్ట అండి. ఈ కీసరగుట్ట అనేది 40 కిలోమీటర్స్ దూరంలో హైదరాబాద్కి ఉంటుందండి. ఇక కీసరగుట్టకు ఒక స్థల పురాణం ఉందండి. త్రేతాయుగంలో రాముడు రావణాసుడితోటి యుద్ధం చేసి రావణాసుడిని చంపేస్తాడు కదా. చంపేసిన తర్వాత రిటర్న్‌లో స్వామివారు వస్తూ ఉంటారండి. ఈ కీసరగుట్ట అనే ప్లేస్‌లో ఆగుతారనమాట. ఆగి విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. స్వామివారు విశ్రాంతి తీసుకునే సమయంలో స్వామివారికి అనిపిస్తుందనమాట. రావణాసురుడిని సంహరించిన దానికి ప్రతీకగా మనం ఒక శివలింగాన్ని ప్రతిష్ఠిద్దాము అని అనుకుంటారు. ఇక పురోహితులందరూ కలిసి ఒక సుముహూర్తాన్నయితే నిర్ణయిస్తారనమాట లింగ ప్రతిష్టాపనకి. ఇక సుముహూర్తాన్ని నిర్ణయించిన తర్వాత రాముడు వారు ఆంజనేయ స్వామికి ఆజ్ఞాపిస్తారనమాట. కాశీనగరమునకు వెళ్ళి ఒక శివలింగాన్ని తీసుకురా అన్నట్టు చెప్తారనమాట స్వామివారికి. చెప్పిన తర్వాత ఆంజనేయ స్వామి కాశీనగరమునకు వెళ్తారు. వెళ్ళి అక్కడ శివలింగాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తారనమాట. కానీ అక్కడ చాలా అంటే చాలా విగ్రహాలు ఉంటాయండి, శివలింగాలు. కానీ ఏది తీసుకురావాలని స్వామివారికి ఒక డైలమా అనేది ఉంటుందన్నమాట. కానీ స్వామివారు అలా ఆలోచిస్తూ చూస్తూ ఉంటారనమాట. కానీ ఇక్కడ సుముహూర్తం అయితే మించిపోతుందని భయపడుతూ ఉంటారు రాముల వారు. భయపడుతూ ఇక ఈశ్వరుణ్ణి అయితే ధ్యానించి స్మరించుకుంటూ ఉంటారనమాట రాముల వారు. అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యి ఒక ఆత్మలింగాన్ని ప్రసాదించి అదృశ్యమైపోతారు. ఇక స్వామివారు ఆ ఆత్మలింగాన్ని సుముహూర్తమునకు ఇక ప్రతిష్టాపన చేసేస్తారనమాట. ఇక స్వామివారు ఆంజనేయ స్వామివారు కాశీకి వెళ్ళారు కదా, అక్కడ ఏ విగ్రహాన్ని తీసుకురావాలని ఆయన డైలమాలో ఉన్నారు. కానీ ఇంకా ఏది తీసుకురావాలని తెలియక 101 శివలింగములను మాత్రం ఆయన పట్టుకొచ్చేస్తారనమాట. తీసుకొచ్చేసి ఇక్కడ రాముల వారి దగ్గరికి వచ్చేస్తారు. స్వామివారికి చెప్తారు, స్వామి మీరు ఏదో ఒక లింగములను ఎంపిక చేసుకోండి, మిగతా లింగాలను నేను కాశీ నగరంలో వదిలిపెట్టి వస్తాను అని చెప్తారు. కానీ అక్కడ స్వామివారు చూసేస్తారనమాట. ఆంజనేయ స్వామి ఆల్రెడీ అక్కడ లింగ ప్రతిష్టాపన అయిపోయి ఉంటుంది. అదంతా చూసి స్వామివారు కొంచెం బాధకు లోనవుతారనమాట. స్వామివారు నేను తెచ్చేలోపే ఇక్కడ లింగ ప్రతిష్టాపన జరిపేశారు అని బాధపడుతూ ఆయన తీసుకొచ్చిన శివలింగాలను మొత్తము తోకతోని చుట్టి ఇట్లా చెల్లా చెదురుగా విసిరేస్తారనమాట. విసిరేసినప్పుడు ఆ శివలింగాలు ఒక్కొక్క ప్లేస్లో పడిపోతాయి అన్నమాట చెల్లా చెదురుగా. అప్పుడు రాముల వారు ఆంజనేయ స్వామి చేసిన దానికి కోప్పడకుండా చిరునవ్వుతోటి, ఆంజనేయ మీరు బాధపడకండి, సుముహూర్తం మించిపోతుందని నేను భయంతో ఆ ఈశ్వరుని ధ్యానించానమాట. స్వామివారు ప్రత్యక్షమయ్యి నాకు ఒక ఆత్మలింగాన్ని ప్రసాదించారు. దానిని మేము ప్రతిష్టాపన చేశాము. మీరు చేసిన ఈ కష్టమునకు నేను వృధా పోనివ్వను. మీ ఈ ప్లేస్ ఈ స్థలాన్ని మీ తండ్రి గారి పేరు మీద కేసరి గుట్టగా గిరిగా ప్రసిద్ధి చెందుతుంది. ఇక్కడికి వచ్చిన వారు భక్తులు ముందుగా మీరు ఇలా విసిరేసిన ఈ లింగాలను మిమ్మల్ని దర్శించుకొని తర్వాతే నేను ప్రతిష్ఠించిన శివుడి లింగాన్ని అంటే రామలింగేశ్వర స్వామిని దర్శించుకుంటారు అని చెప్పి వరమిస్తారనమాట రాముల వారు. సో అలా జరుగుతుందన్నమాట. ఇక అందుకే ఇక్కడ కేసరి గిరిగా ఇది కాలక్రమేణా కీసర గుట్టగా మారిందనమాట.
ఇక మేము ఎంటర్ అయిపోయాము. ఇదే అండి ఇక్కడ స్థల పురాణం అయితే. ఇంకా స్వామివారు శ్రీ రామలింగేశ్వర స్వామి వారిగా ఇక్కడ కొలవబడుతున్నారండి. ఇక మేము స్టార్ట్ అయిపోయాము, లోపలికి ఎంటర్ అయిపోయాము టెంపుల్ దగ్గరికి. ఇంకా పిల్లలు చూడండి ఎంత అల్లరి చేస్తున్నారో. ఇదండి స్థల పురాణం ఇక్కడ స్వామివారిది. మీకు ఈ స్థల పురాణం ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. ఇక టెంపుల్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయామండి. ఇది ఇంకా పైనకి దారి అనమాట. ఇగో ఎంట్రన్స్లో పెద్ద నంది ఉందండి. ఇంకా పైకి ఎక్కుతున్నాము గుట్ట మీదకి. బాగా ఎండగా ఉందండి మేము వెళ్ళినప్పుడు, అంటే ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళాం కదా, కొంచెం ఎండగానే ఉంది. ఇంకా పైకి వెళ్ళాము. ఈ టెంపుల్ని మీరు ఎంతమంది ఎన్నిసార్లు దర్శించుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక కార్ అయితే పార్క్ చేసేసామండి. చేసి ఇక లోపలికి వెళ్దామని ఇంకా రెడీ అయిపోయాము. రిషిగా రెడీ దిగాలి. ఇంకా ఖుషికి మాత్రం కొంచెం డ్రెస్ చేంజ్ చేద్దామని, ఆమె సమ్మర్ కదండి ఉంచుకోదు, పెద్ద గుబురుగా వేసిన డ్రెస్సులు ఉంచుకోదామే, అందుకోసం అని సమ్మర్ వేర్ లాగా వేసామండి. అది చేంజ్ చేసేసాము. ఇంకా చేంజ్ చేసి ఇంకా టెంపుల్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నామండి. ఫస్ట్ నుంచి వీడియో తీసింది శివన్న, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్. ఇంకా మనం టేక్ ఓవర్ చేసినాం అనమాట ఫోను. ఇక మేము వెళ్ళిన టైంలో పెద్దగా రష్ లేకుండా అండి, అందుకని ఇక డైరెక్ట్గా మేము టెంపుల్ లోపలికి వెళ్ళిపోయాము. ఆల్మోస్ట్ క్లోజింగ్ టైంలో వెళ్ళామండి మేము. ఇంకా దగ్గరగా 1:30 కల్లా క్లోజ్ చేస్తారంట. ఆ రోజు మాత్రం 1కే క్లోజ్ చేశారు. ఇక్కడ చాలా టెంపుల్స్ ఉంటాయండి, కానీ 1కే క్లోజ్ చేశారు. కానీ మేము వెళ్ళగానే పాపం పంతులు ఓపెన్ చేసి జస్ట్ అలా చూపించి స్వామివారిని ఇంకా మళ్ళీ క్లోజ్ చేశారండి. కానీ అక్కడ వీడియోస్ అవి తీయలేదు, ఇక్కడి వరకు మాత్రమే తీయగలిగాము. ఎవరైనా వెళ్ళేది ఉంటే 1 లోపలే వెళ్ళండి. 1 వరకు ఖచ్చితంగా క్లోజ్ చేస్తారండి. కానీ మేము అప్పుడు 10-20 మెంబర్స్ ఏమో ఉన్నాము. సో అందుకని ఇంకా రిక్వెస్ట్ మీద ఆయన ఓపెన్ చేసి స్వామివారిని దర్శించుకునేలాగా, ఆ స్వామివారి దర్శనం మాకు అయ్యేలాగా దీవించారు. అయిపోయింది దర్శనం చేసుకొని అయితే ఇంకా ఇట్లా వస్తూ ఉన్నాము. ఇక చుట్టూ చాలా టెంపుల్స్ ఉంటాయండి లోపలనే. ఇదైతే మెయిన్ దర్శనం చేసుకునే టెంపుల్ అండి. ఇంకా స్వామివారిని మనకు వీడియో తీయనీయలేదు. ఇక టెంపుల్ అయితే ఇట్లా ఉంటుందండి ఓవరాల్గా. ఇదన్నమాట చూడండి, చాలా పెద్ద టెంపుల్ అండి. ఇంకా శివలింగాలు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయండి. అదే చెప్పాను కదా, ఇట్లా ఆంజనేయ స్వామి తన తోక చుట్టి విసిరేశారని. ఆంజనేయ స్వామి టెంపుల్స్ కూడా ఇక్కడ చాలా ఉంటాయండి, 2-3 ఉంటాయి. ఆంజనేయ స్వామిది పెద్ద విగ్రహం కూడా ఉంటుంది, అది కూడా వీడియోలో మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ ప్రసాదాలు అమ్ముతారండి. ఇక్కడ నాగదేవత టెంపుల్ ఉంది చూడండి. ఇదండి మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ స్వామివారిని దర్శించుకోవాలంటే ఇక్కడ నుంచి వెళ్ళాలి. మేము క్యూ ఏమీ లేదండి, ఎక్కువ రష్ లేదు కాబట్టి మేము ఫాస్ట్గా వెళ్ళిపోయాము. ఇదిగోండి ఇక్కడ ఇటు సైడ్ చూస్తే మీరు శివలింగాలు కనిపిస్తాయండి. ఇక్కడ కోతులు అయితే చాలా చాలా కోతులు ఉన్నాయండి, ఫుల్గా కోతులు. మనం ఏదైనా చేతిలో పట్టుకుంటే మాత్రం ఇంకా అవి మీద పడేస్తాయి. ఇంకా జాగ్రత్తగా ఉండాలి వెళ్ళిన వాళ్ళు.
చూడండి శివలింగాలు. పూజలు ఇక్కడ శివరాత్రి టైంలో కానీ కార్తీక మాసంలో కానీ పూజలు బాగా జరుగుతాయండి. ఇక గ్యాప్ ఉండదన్నమాట. ఏ శివలింగం దగ్గరికి వెళ్ళినా కూడా ఇంకా ఫుల్గా ఉంటుంది రష్. చూడండి ఇక్కడ స్వామివారు, ఆంజనేయ స్వామివారు. ఎవరు వచ్చినా మొదట ఇక్కడ స్వామివారిని దర్శించుకున్న తర్వాత అక్కడికి వెళ్తారు. ఇక్కడ చుట్టూ ఉంటాయండి శివలింగాలు. పైన పెద్ద గుట్టగా ఉంది చూడండి. ఈ ప్లేస్ లో ఉంది కాబట్టి దీన్ని కీసర గుట్ట అంటున్నారు. కొండ ప్రాంతం అండి అంతా. మేము ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే దిగాము. చూడండి శివలింగాలు వరుసగా ఉన్నాయి. కార్తీక మాసంలో మాత్రం ఖాళీ ఉండదండి. శివలింగాల దగ్గర పూజలు జరుగుతూనే ఉంటాయి ప్రత్యేకంగా. చూడండి ఇక్కడ కూడా ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. నేను చూపిస్తానండి వీడియోలో ఉంటాను. ఇది స్థల పురాణం అండి. చూడండి ఇక్కడ బోర్డు. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా శివలింగాలే కనిపిస్తాయండి ఆ గుట్ట పైన. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ అండి ఇది. చూడండి పెద్ద కొండ అండి. ఇది కొండ లోయ ప్రాంతం లాగా ఉంది చూడండి. ఖుషి అయితే ఇక బాగా ఆడుతుంది. ఇక్కడ చల్లగా గాలి వస్తుందండి. పైన మాత్రము కింద ఎండగా అనిపించింది కానీ టెంపుల్లోకి వచ్చిన తర్వాత మాకు అంతగా అనిపించలేదు, చల్లగా ఉంది. ఇక్కడ మాత్రం ఇంకా ఒక గంట ఉందండి. ఇంకా ఇది కొడతాను అని రిషి బాగా అల్లరి చేస్తుంటాను. ఇంకా తీసుకెళ్ళాను అని నా వల్ల అవ్వలేదు. సో ఇక మా హస్బెండ్ వచ్చి ఇక సార్ని గంట కొట్టించారు. మా ఆయన కూడా కొట్టారండి. రిషిబాబు కూడా కొట్టేశాడు. ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ చిన్న చిన్న రాళ్ళు పేరుస్తారు కదా, అవన్నీ ఇంకా మనం ఒక ఫ్యూచర్లో ఇల్లు ఇక్కడ ఇలా పేరిస్తే ఫ్యూచర్లో ఇల్లు కట్టుకునే ఛాన్స్ ఉంటుంది అని దేవుడు దీవిస్తాడని నమ్మకం అనమాట. ఇంకా చూసాము, అన్నీ అయిపోయింది. ఇంకా మా ఖుషి పాప మాత్రం ఆడుతూ ఉంది బాగా. ఒక సెల్ఫీ అయితే తీసుకున్నామండి. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు అనుకోకుండాను. అందరం ఒక సెల్ఫీ అయితే తీసుకొని ఇంటికి బయలుదేరాము. ఫుడ్ కూడా తెచ్చుకున్నామండి. మేము పులిహోర తెచ్చుకున్నాము, తినేసి ఇంటికి వెళ్ళిపోయాము. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.